వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ హెల్దీ అండ్ టేస్టీ మినపసున్ని బర్ఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనం మామూలుగా మినపసున్నితో సున్నుండలు చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా బెల్లం పాకం పట్టి చేసుకుంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సున్ని బర్ఫీ కోసం పప్పులు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. ఈ మినపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకుంటే పప్పులు మాడకుండా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మినప్పప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మినప్పప్పు ఈ కలర్లో చేంజ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 15 నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఇవి వేయించడానికి. తిప్పుతూ ఉండాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు అదే పాన్లో నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా. ఇలా నేను బాదము, జీడిపప్పు తీసుకున్నాను. ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినవి పిస్తా, కిస్మిస్ కూడా తీసుకోవచ్చు. కానీ మాకు ఇవే ఇష్టం కాబట్టి బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించాం కదా మినప్పప్పు, ఆ గ్లాసు దీనిలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాం కదండి, అలాగే దానిలోకి 1/2 గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ పుట్నాల పప్పు, అదే వేయించిన శనగపప్పు అంటారు కదా, ఇది తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పొడి చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో కలుపుతాకి బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం తీసుకోవాలండి. మనం ఒక గ్లాసు మినప్పప్పు, 1/2 గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తం గ్లాసున్నర కదా. ఆ గ్లాసున్నర బెల్లం తీసుకొని 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా. కరిగిపోయి కాస్త ముద్దపాకం రావాలండి. ఇలా వాటర్లో వేస్తే ఇలా ముద్దలాగా రావాలి. మరి ముదురు రాకుండా చూడండి. ముదురు పాకం వస్తే బర్ఫీ గట్టిగా ఉంటుంది. ఇలా వస్తే చాలండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఆ పిండిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేస్తా
కలిపేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం వేసి ఉండలు కట్టకుండా బాగా తిప్పాలండి. ఇలా పిండి మొత్తం కలిసే వరకు బాగా తిప్పేసాం కదండి, బెల్లంలో కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని దానిలోకి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. ఇలా ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిపోతే అప్పుడు మనకు కావాల్సినట్టు బర్ఫీలు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బర్ఫీ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం పీసుల్లాగా. ఇప్పుడు ఇలా పీసుల్లా కట్ చేసేసుకున్నామండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ మినపసున్ని బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా చక్కగా వచ్చేస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.